హాయ్ అండి. నేను ఈ గ్రానైట్ రోలు కొనుక్కున్నాను. చిన్నగా, చక్కగా ఎంత ముద్దొస్తుందో అసలు. ఎందుకనంటే ఇప్పుడు మనకు సిటీలో మనకు నేలపైన కాదు కదా! కిచెన్ ప్లాట్‌ఫార్మ్స్ పైన, దానిపైన మరీ హెవీ స్టోన్స్ అవుతే మనం ఏదన్నా నూరుకోవాలన్నా చిన్న చిన్నవి ఇబ్బంది. అందుకని ఇది గ్రానైట్‌లో తీసుకున్నాను. లైట్ వెయిట్‌గా ఉంది. స్మూత్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఔటర్ పాలిష్ చక్కగా మిర్రర్ పాలిష్ చేశారు. లోపలేంటో కొంచెం రఫ్ పాలిష్. సో, ఇప్పుడే వచ్చిందనమాట. నాకు ఆన్‌లైన్‌లో కొన్నాను నేనిది. సో, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలినని ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి నీళ్ళతో కడిగేశాను. ఇది మెషిన్‌తో గ్రైండ్ చేస్తారు కదా! ఈ స్టోన్‌ని. సన్నని రాతి పొడి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏంటంటే ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా ఒక దోసెడు బియ్యం కొద్దిగా అయితే చాలు. ఆ బియ్యాన్ని ఇందులో వేసి నూరాలనమాట. ఇలా నూరాను నేను నానబెట్టిన బియ్యం. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ బియ్యం రంగు గ్రే కలర్‌లోకి మారిపోతుంది చూడండి. అదేంటంటే స్టోన్ డస్ట్ అనమాట. మనం డైరెక్ట్‌గా వాడితే ఆ డస్ట్ మనం తినే ఆహారంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కదా! అందుకని ముందుగా ఇలా చేసేసుకుంటే రోల్ అనేది స్మూత్‌గా, క్లీన్‌గా అయిపోతుందనమాట. ఇంతేనండి సింపుల్ క్యూరింగ్ మెథడ్ దీనికి. ఏ రోల్ అయినా సరే ఇలా చేసి పెట్టుకుంటే ఇంక అంతే. ఇకపోతే మన ఇళ్ళల్లో రోలుని లక్ష్మీప్రదంగా, గౌరీదేవి ప్రతిరూపంగా భావిస్తాం కదా! అందుకని మొదట ప్రారంభించే ముందు చక్కగా పసుపు, కుంకుమ పెట్టి దండం పెట్టుకున్నాను నేను.